రేపు ఆదివారం రోజున కుంకుమతో ఈ యొక్క చిన్న ఉపాయాన్ని చేసి చూడండి. అద్భుతాలు జరిగి మీ జీవితం మారిపోతుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అలాగే కాకుండా కుంకుమతో ఈ ఉపాయం చేసుకోవటం వల్ల మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు కోరుకున్నది మీ సొంతం అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. మీరు ముఖ్యంగా వచ్చేసి కుంకుమతో ఏ ఉపాయం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అలాగే కాకుండా రేపు మనకు ఆదివారం రోజున రాత్రికండి మనం పడుకునేటప్పుడు కుంకుమతో ఈ యొక్క ఉపాయం చేసుకోవాలి. కుంకుమ గురించి మనందరికీ తెలిసిందే కదా. మనం శుభాని కోసం కుంకుమను అంటే ఉపయోగిస్తూ ఉంటాము, శుభసూచికగా మనం భావిస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి కుంకుమతో కనుక ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ ఒక్క ఉపాయం కనుక మీరు చేశారనుకోండి, ఇక మీకు తిరుగులేని యోగం అనేది ఖచ్చితంగా కలగడం ఖాయం. మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది. అలాగే కాకుండా మీ కష్టాలు కూడా సులభంగా తీరిపోతాయని మనం చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే కోరుకున్నది జరగాలి, కోరుకున్నది అంటే అది ముందుకు వెళ్ళాలి, అది ఖచ్చితంగా ఎలాగైనా సరే తీరాలి అనేసి చాలామందికి ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ కుంకుమ పరిహారం చేసుకోవటం వల్ల అలాంటివి అంటే మీరు కోరుకున్నది ఏదైతే ఉంటుందో అది సులభంగా జరిగిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా వచ్చేసి కుంకుమ మన ఇంట్లో ఉంటుంది కాబట్టి మనం ఈ ఉపాయాని కోసం మన ఇంట్లో ఉండే కుంకుమని చక్కగా వాడేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత ఏంటంటే మనకు ఒక తమలపాకు కావాలండి. ఒక తమలపాకు కుంకుమ తీసేసుకొని ఈ యొక్క ఉపాయం అనేది చక్కగా రేపు ఆదివారం రోజు పాటించి చూడండి. అద్భుతమైన ఫలితాలతో పాటు చక్కటి మీకు చాలా వరకు కూడా ఏంటంటే మంచి జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. కానీ మనం ఏంటంటే 7 రోజులు ఆదివారం రోజు మొదలుపెట్టి 7 రోజులు కంటిన్యూగా చేయాలి. అలాంటప్పుడు ఏంటంటే మనకు ఫలితం అనేది రావటం జరుగుతుందన్నమాట. మనం ఏంటంటే కోరిక పరంగా చూసుకున్నా, కష్టం పరంగా మనం చూసుకున్నా, అలాగే కాకుండా మనము ఏదైనా కోరుకుంటాం కదా, అంటే ఇప్పుడు ఇల్లు కావాలని, ఇంటి స్థలం కొనాలని, అలాగే కాకుండా ఏదైనా సరేనండి మనం కోరుకున్న వ్యక్తుల పరంగా కానీ, లేదంటే మనకు ధనం రావాలని, చక్కగా కష్టాలు ఏవైతే ఉంటాయో అవి తీరిపోవాలని, ఆటంకాలు లేకుండా చక్కగా ఉండాలని, జీవితం బాగుండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాటిల్లో ఏదైనా పర్వాలేదు, అది ధనపరంగా కానీ, సమస్య పరంగా కానీ, కష్టం పరంగా కానీ, వృత్తిపరంగా కానీ, వ్యాపార పరంగా కానివ్వండి, ఏదైనా సరే మీరు కోరుకొని ఒక ఉపాయం అనేది చేసేసుకోవచ్చు. ఎలా చేసినా మీకు ఫలితం అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే కనుక మీరు చక్కగా కుంకుమతో ఈ యొక్క ఉపాయం చేసేసుకోండి. కుంకుమని తీసేసుకొని ఈ యొక్క ఉపాయం కనుక మీరు చేసుకున్నట్టయితే ఇక మీకు తిరుగుండదు అని మనం చెప్పుకోవచ్చు. కుంకుమ చాలా వరకు కూడా అండి మనం చేసే పరిహార పరంగా ఇది మనకేంటంటే ఫలితాన్ని తెచ్చిపెట్టడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుంకుమ మనం నుదిటిన ధరించుకున్నా మనకు చాలా వరకు మేలు చేస్తుంది. అంటే కొన్ని పనుల్లో ఆటంకాలు రానివ్వకుండా చక్కగా ఆ పనులతో మనం ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. ఇక అలాగే కాకుండా ఏంటంటే మనము దేవతలను పూజించుకున్న, దేవుళ్ళని మనం పూజించిన ఆ కుంకుమతో కూడా ఈ ఉపాయం చేయొచ్చు. ఈ ఉపాయాన్ని అలా చేసుకున్నా ఇంకా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. మీరేంటంటే కనుక ఈ ఉపాయం కోసం అండి ఒక చక్కటి తమలపాకు అనేది తీసేసుకోండి. తమలపాకు ఏంటంటే కొంచెం నీటుగా ఎక్కడ కూడా చిరిగి లేకుండా ఉండేలాగా చూసేసుకోండి. తమలపాకు అయితే ఖచ్చితంగా మనం ఈ పరిహారానికి ఉపయోగించుకోవాలండి. కుంకుమ ఒక తమలపాకు అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది. 7 రోజులు కూడా ఏంటంటే కంటిన్యూగా చేయాలి. అంటే ఇప్పుడు మనం ఆదివారం మొదలు పెట్టేసి శనివారం వరకు మనము ప్రతిరోజు కూడా కంటిన్యూగా ఈ ఒక ఉపాయం చేసుకోవటం వల్ల మనం ఏదైతే అనుకుంటున్నామో, ఏదైతే కోరుకుంటున్నామో, ఏదైతే జరగాలని, అంటే మనం ఒకవేళ కారు కొనుక్కోవాలన్నా, అలాగే కాకుండా ఇల్లు కొనాలన్నా, ఇంటి స్థలం కొనుక్కోవాలన్నా, అంటే మనం ప్రేమించిన వారు మన సొంతం కావాలన్నా, మనం కోరుకున్న వివాహం జరగాలన్నా, మనకు వ్యాపారంలో ఆటంకాలు వచ్చి వ్యాపారం ఆగిపోయి సరిగ్గా సాగక ఇబ్బందులు పడుతూ ఉన్నా, ఆ వ్యాపారంలో అంటే మనకు వ్యాపారం అనేది కూడా సరిగ్గా సాగి మనకు ధనం చాలా చక్కగా రావటానికి, ధనం నిలకడగా ఉండటానికి కూడా ఈ యొక్క ఉపాయం అనేది చేయొచ్చు అనమాట. మనం ఏంటంటే కనుక ఈ యొక్క ఉపాయం అండి సిద్ధశాస్త్రంలో మనకు పేర్కొనడం జరిగింది. ఇదేంటంటే కనుక సిద్ధించిన పరిహారం అని మనకు సిద్ధశాస్త్రం చెబుతుందన్నమాట. అంటే చేసి ఫలితాన్ని పొందిన పరిహారం అని మనం చెప్పుకోవచ్చు. పూర్వకాలంలో మన పూర్వీకులు ఈ పరిహారాన్ని చాలా ఎక్కువగా పాటించేవారు కాబట్టి వారికి చక్కగా ఫలితాలు వచ్చేవని, అలాగే కాకుండా వారు కోరుకున్నది వారి సొంతం అయ్యేదని ఈ సిద్ధశాస్త్రంలో పేర్కొనడం జరిగింది. అందుకే ఏంటంటే మీరు ఈ తమలపాకుతో ఈ యొక్క ఉపాయం చేయండి. తమలపాకు మనకు చాలా వరకు కూడా దొరుకుతూ ఉంటుంది కాబట్టి తమలపాకుని తీసేసుకుని ఈ ఉపాయం అనేది మనం చేసేసుకోవాలి. అది కూడా ఏంటంటే రాత్రి మనము ఇంకా మన పనులు అయిపోయాయి మనం పడుకుంటాము అనేటప్పుడు ఈ యొక్క ఉపాయం అనేది చేసేసుకోవచ్చు. ఏం చేయాలంటే కనుక కుంకుమని తీసేసుకొని అందులో కొన్ని నీళ్లను పోసేసి కుంకుమను కొంచెం పేస్ట్ లాగా చేయాలండి. పేస్ట్ లాగా చేసేసి తమలపాకుని తీసేసుకొని దానిపై ఏంటంటే మన కోరిక కానీ, మనం కోరుకున్నది కానీ, అలాగే కాకుండా మన సమస్యను బట్టి మన
కష్టాన్ని బట్టి మనం ఏదైనా పర్వాలేదు, అదేంటంటే పైన మనం చక్కగా రాసేసుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి, 3 కంటే కోరికలు కానీ 3 కంటే సమస్యలు కానీ ఎక్కువగా మనం రాయకూడదు. 3 మాత్రమే. అంటే మనము తమలపాకుని ఇలా అడ్డంగా పెట్టేసి దానిపైన మన కోరిక, అలాగే వచ్చేసి మన సమస్య, అలాగే మన కష్టం, తీరని సమస్య, అలాగే వచ్చేసి మనకు ఏదైతే కోరిక ఉంటుందో అది రాసేసుకోవాలి. ఇలా రాసేసుకొని అనంతరం ఏంటంటే తమలపాకుని మధ్య భాగానికి మడత పెట్టేసి ఒక పేపర్ తీసేసుకొని అందులో పెట్టి చక్కగా పొట్టంలాగా కట్టేసి మీరేంటంటే ఆ పొట్లాన్ని రాత్రి మనం పడుకుంటాం కదా, అది మంచం కింద కానీ తలదిండు కింద కానీ లేదంటే మన దిండు కింద కానీ పెట్టేసుకోవాలి. ఒకవేళ మీరు కింద పడుకున్నట్టయితే తమలపాకుని చక్కగా మనం ఒక పొట్లంలాగా కట్టేసి మన దిండుకు అంటే కొంచెం మన తలపై భాగంలో పెట్టేసుకొని పడుకోవాలి. ఇలా పడుకున్న తర్వాత మనం ఏంటంటే ఉదయాన్నే లేస్తాం కదండి, లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాతే దాన్ని తీయాలి. స్నానం చేయకుండా దాన్ని తీయకూడదు. అంటే స్నానం చేసి మనం తీసుకున్నాం అనుకోండి, చాలా అద్భుతమైన ఫలితాన్ని మనం పొందగలుగుతాము. లేదు ఒకవేళ స్నానం చేసే మాకు వీలు లేదనుకునేవారు ఏంటంటే తీసుకోవచ్చు. కాకపోతే స్నానం చేసుకుంటే మనకు రెట్టింపు ఫలితం వస్తుంది. స్నానం చేయకుండా తీస్తే మనం కొంచెం ఫలితాన్ని పొందుతామని సిద్ధశాస్త్రమే చెబుతుంది. కాబట్టి మనం ఏంటంటే స్నానం చేసేసుకున్న తర్వాత మనకు ఇంకా పనులు ఉంటాయి కదండి, మనం దీపాలు పెట్టుకోవడము ఏదో ఒకటి, ఇంకా ఆ పనులను మనం చేసేసుకొని ఏదైతే మనకు అంటే మనం పెట్టుకున్నాం కదా చిన్నగా మనం తమలపాకుతో పేపర్లో చుట్టి పొట్లం కట్టాం కదా, అది తీసుకెళ్ళి మట్టిని తీసి మనం చక్కగా ఆ మట్టిలో పెట్టేసి మట్టిని కుడిపేయచ్చు. మన వీలుని బట్టి, లేదంటే పారే నీటిలో పచ్చని చెట్ల దగ్గర వదిలేసి రావచ్చు. ఇలా చేసుకుంటే మనకు ఫలితం అనేది అధికంగా వస్తుంది. ఎందుకంటే రాత్రంతా మన తలపై భాగంలో ఉంటుంది మన అంతరాత్మ. అంటే ముఖ్యంగా వచ్చేసి మన అంతరాత్మ ఏంటంటే మనలో ఏవైతే సమస్యలు కోరికలు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా మనం ఏదైనా పరిహారం చేస్తే అవి గ్రహించుకుంటాయి. అంటే వాటిపై ఉండే నెగిటివ్ని తీసేసి అవి తొందరగా సిద్ధింపబడేలాగా కొన్ని పరిహారాలు ఏంటంటే చేస్తాయని మనకు సిద్ధశాస్త్రం చెబుతుంది. కాబట్టి మీరు ఏంటంటే కనుక పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. నమ్మి చేసుకున్న వారికి ఖచ్చితంగా ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరేంటంటే చక్కగా నమ్మి చేసుకోండి. నమ్మి చేసుకుంటే ఫలితం వస్తుంది. చాలా సింపుల్ అండి. మనము కుంకుమలో నీళ్లను పోసేసి అది కొంచెం పేస్ట్ లాగా చేసేసి మనం ఒక కట్టెపుల సహాయంతో కానీ మన చేతితో కానీ తమలపాకుపై మన కోరికలు రాసుకోవాలి. రాసుకున్న తర్వాత అదేంటంటే ఒక పేపర్లో మనం పొట్లంలాగా తమలపాకుని చుట్టేసి పొట్లంలాగా కట్టేసి మనం పడుకునేటప్పుడు మన తలపై భాగంలో కానీ దిండు కింద కానీ మన వీలుని బట్టి మన మంచం కింద కానీ పెట్టేసి పడుకోవాలి. పడుకున్నాక ఉదయం లేచిన తర్వాత మనం ఏంటంటే మన పనులు చేసేసుకొని అనంతరము మనము ఆ పొట్లాన్ని తీసుకెళ్ళి మన వీలుని బట్టి అంటే కుండీలోనైనా సరే మట్టిని తీసేసి అందులో పెట్టి మట్టిని కుడిపేసుకోవచ్చు. ఒకవేళ మీకు పారే నీళ్ళుంటే అక్కడ వేసేసుకోవచ్చు. పచ్చని మొక్కలు ఉంటే అక్కడైనా సరే వదిలేసి రావచ్చు. ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మనం ఏదైతే కోరుకొని 7 రోజులు కంటిన్యూగా మనం ఈ యొక్క ఉపాయం చేసుకుంటామో అదే సిద్ధింపబడుతుంది. అంటే ఒకటేసారి ఫలితం అయితే రాదండి, కాస్త ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. చక్కటి ఉపాయం అనమాట, అద్భుతమైన ఉపాయం. కాబట్టి మీరు ఏంటంటే నమ్మండి, నమ్మి చేసుకుంటేనే ఫలితం అనేది రెట్టింపు వస్తుంది. చక్కగా ఫలితాలను పొందుతాము. మన స్థితులను అంటే మన గ్రహస్థితులు సరిగ్గా ఉంటే మనకు వారం రోజుల్లోనే ఖచ్చితంగా ఫలితం అనేది రావడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు సిద్ధశాస్త్రమే చెబుతుంది. కాబట్టి మీరేంటంటే చక్కగా దీన్ని మరసారా అంటే మనము చేస్తున్నాం కాబట్టి ఫలితం వస్తుంది అనేసి మనం సంకల్పం చెప్పుకొని చేసుకోవాలి. అలాంటప్పుడు మనకు మంచి ఫలితాలతో పాటు చక్కగా ఉండి మన జీవితం అనేది మారటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. అందుకే ఈ యొక్క పరిహారాన్ని మనకు ఏంటంటే సిద్ధశాస్త్రంలో చక్కగా సిద్ధించిన పరిహారం అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి 7 వారాల పాటు దీనికంటూ మనకు ఏ ఆహార నియమాలు లేవు. ఈ రోజు చేయకూడదు, ఈ రోజు చేయాలి అంటూ ఏమీ లేదు. దీన్ని ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే చక్కగా ప్రయత్నించవచ్చు. ఆడవాళ్ళు భార్యాభర్తలు సంబంధం సరిగ్గా లేకపోయినా కూడా చేసేసుకోవచ్చు. ఫలితం అనేది రావడం జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చండి.